గురుగారు ఓం నమ శివాయ. ఇప్పట్లాగే ఒక మోటివేషనల్ స్టోరీతో స్టార్ట్ చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. ఓ శిశువు జన్మించడానికి ముందు ఈశ్వరుడిని అడుగుతుందంట, స్వామి ఎందుకు నన్ను పంపిస్తున్నావు భూలోకానికి, నానా ఇబ్బంది పడాలి, చిన్న పిల్లాడిని చేసి ఎన్ని బాధలు పెడతావు, నాకు అవసరమా, నాకు భయం వేస్తోంది, నన్ను పంపొద్దు భూలోకానికి అని చెప్పంటాడు. ఏమీ పర్వాలేదు, నేనుంటాను, అక్కడ నీకంటే ముందు ఒక దేవత ఉంటుంది, నువ్వు వెళ్ళిన తర్వాత పైనుంచి నేను గమనిస్తుంటాను, నీకు ఏ ప్రాబ్లం ఉండదు, నువ్వు నిశ్చింతగా వెళ్ళొచ్చు అంటే, నువ్వు ఇలాగే చెప్తావు, నాకు ఎవరు చూసుకుంటారు, నువ్వు చెప్పే పంపించేస్తావు, నాకు కష్టం వస్తే తట్టుకోలేకపోతే చిన్న పిల్లోడుగా నేను ఏం చేస్తాను అంటే, ఏం పర్వాలేదు, నువ్వు చెప్తే నా మాట నమ్ము, నీతో పాటు నేను ఉంటాను, నీకంటే ముందు దేవత ఉంటుందని చెప్పాను, నువ్వు ఎప్పుడైనా డౌట్ వచ్చినప్పుడు చూసుకో, నీ పక్కన నీ కాళ్ళ జతలతో పాటు ఇంకొక జత కాళ్ళు ఉంటాయి, అవి నావి ముద్రలు, ఫింగర్ ప్రింట్స్, ఫుట్ ప్రింట్స్ ఉంటాయి, అంటే ఈ రెండు జతలు అక్కడ కనిపిస్తాయి, నీదొక జత నాదొక జత, నీకు ఎప్పుడు డౌట్ వచ్చినా చూసుకో, నీ పక్కనే నేను ఉంటాను, నువ్వేమీ భయపడకు, నిశ్చింతగా వెళ్ళు, నీకంటే ముందు అక్కడ దేవతను పెడతాను అని చెప్తాడు. సరే ఈశ్వరుడు అంత బలంగా చెప్పాడు కదా అని చెప్పి సరే తల్లి గర్భంలోంచి తను బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత జన్మ వచ్చిన తర్వాత చూస్తుంటాడు, పెరుగుతుంటాడు చిన్నగా. ఒకరోజు సైకిల్ మేయించి పడిపోతాడు, సైకిల్ నేర్చుకుంటూ కింద పడిపోతాడు, సైకిల్ నేర్చుకుంటూ కింద పడిపోతే దెబ్బలు తగులుతాయి, ఒళ్ళంతా దెబ్బలు తగులుతాయి, నొప్పితో బాధపడిపోతుంటాడు. బాధపడిపోతుంటే చూస్తే అంతకుముందు చూసినప్పుడు రెండు జతల కాళ్ళు ఉన్నాయి, ఇప్పుడు యాక్సిడెంట్ తర్వాత చూస్తే ఒక జతే కాళ్ళు కనిపిస్తున్నాయి. ఆహా ఉన్నావు నాతో పాటని ఊపిరి పీల్చుకునేటప్పటికి యాక్సిడెంట్ అయితే కనిపించట్లా, కష్టం వచ్చేటప్పటికి జంప్ అయిపోయాడు, ఉత్తప్పుడు నా పక్కన ఉన్నాడు అని చెప్పి బాధపడతాడు. ఇప్పుడు చూస్తే ఒకటే జత కాళ్ళు ఉన్నాయి, ఇంతకుముందు చూస్తే రెండు జతలు ఉన్నాయి. సరే అలాగే ఒకసారి వెళ్ళి ఇంకా పెద్ద అయిన తర్వాత ఇంకో పెద్ద కష్టం వస్తుంది, ఇంకో పెద్ద యాక్సిడెంట్ జరుగుద్ది, యాక్సిడెంట్ జరిగితే హాస్పిటల్లో ఉంటాడు, హాస్పిటల్లో ఉంటే అప్పుడు కూడా చూసుకుంటాడు, అప్పుడు ఒక జతే కాళ్ళు ఉన్నాయి. ఏంటి మళ్ళీ ఇలా చేసాడేంటి, వదిలేసి వెళ్ళిపోయాడు నన్ను, నేను అన్నిట్లో పక్కన ఉంటానన్నాడు. సరే డిశ్చార్జ్ అయ్యి కిందకు వచ్చిన తర్వాత చూసుకుంటాడు, అప్పుడు మళ్ళీ రెండు జతల కాళ్ళు కనిపిస్తాయి. అరే కష్టంలో వదిలేసావు, మళ్ళీ ఇప్పుడు వచ్చావు అని చెప్పి అనుకుంటాడు. సరే ఆఖరిలో డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు మళ్ళీ అప్పుడు చూసుకుంటాడు, అప్పుడు ఒక జతే కాళ్ళు కనిపిస్తాయి. లేదు నన్ను మోసం చేసేసాడు, నన్ను నమ్మించి మోసం చేసి ఇక్కడ పంపించాడు, అనవసరమైనప్పుడు నా పక్కన ఉంటున్నాడు, అవసరమైనప్పుడు ఉండట్లేదు. సరే చనిపోతాడు, పైకి వెళ్ళిన తర్వాత అడుగుతాడు దేవుణ్ణి, నన్ను మోసం చేసి పంపించావు కదా, నీకు ఇదేమైనా బాగుందా అని అడుగుతాడు. పిచ్చోడా నేను మోసం చేయడం అంటే, నాకు ముందు ఒక దేవత ఉంటుందన్నావు, వచ్చిన తర్వాత పైనుంచి అన్నీ గమనిస్తానన్నావు, ఏదైనా కష్టం వస్తే పక్కన ఉంటానన్నావు, నువ్వు చెప్పిన అన్ని అబద్ధం కదా అని ఈశ్వరుడిని అడుగుతాడు. అరే పిచ్చవాడా, నీకంటే ముందు అక్కడ దేవత రూపంలో ఉన్నది నీ తల్లి, అక్కడ తల్లి రూపంలో ఉంది దేవత, నీకు అన్నీ దగ్గరుండి అన్నీ చూసుకుంది, నువ్వు ఆకలి అని అనకముందే నీ కడుపు చూసి అన్నం పెట్టింది, నీకు కష్టం తెలియకుండా అన్ని కష్టాలు తనే అన్నిట్లో నిన్ను సాకింది, నువ్వు మామూలప్పుడు చూసుకున్నప్పుడు నీకు రెండు జతల కాళ్ళు కనిపించాయి, నీ పక్కన నేనున్నాను, నువ్వు సైకిల్ యాక్సిడెంట్ అయినప్పుడు చూసుకున్నప్పుడు పక్కన లేనని నువ్వు బాధపడుతున్నావు, కానీ గమనిస్తే అప్పుడు నేను నీ పక్కన కాదు, నువ్వు ఉన్నది నా ఒళ్ళో ఉన్నావు, ఆ కాళ్ళు కనిపించినవి నా కాళ్ళు అవి నీవి కాదు, ఒక జత కాళ్ళు, కష్టంలో నేను వదిలేయలేదు, నా ఒళ్ళోకి తీసుకున్నాను, హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా నువ్వు మామూలప్పుడు చూసుకున్నప్పుడు నాకు రెండు జతలు కనిపిస్తున్నాయి, నీకు పక్కన ఉన్నానని చెప్పి నువ్వు అనుకున్నావు, కానీ హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా నేనే నిన్ను ఒళ్ళోకి తీసుకున్నాను, నా ఒళ్ళోకి తీసుకున్నాను, అప్పుడు నీకు ఒక జతే కనిపించాయి, ఆ ఒక జత కాళ్ళు కాదు నీ కాళ్ళు, నువ్వు ఉన్నది నీ కాళ్ళు కాదు నా కాళ్ళు, నువ్వు ఉన్నది నా ఒళ్ళో ఉన్నావు, కాబట్టి సురక్షితంగా ఉన్నావు, ఆఖరిలో డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు కూడా ఆ మరణయాతన నువ్వు తట్టుకోలేవు, అందుకనే ఒక పక్క నీ తల్లి, ఒక పక్క నేను, నా ఏ కష్టం తెలియకుండా నా ఒళ్ళోనే నువ్వు ఉన్నావు ఆఖరి నిమిషంలో, లేకపోతే పెయిన్స్ నువ్వు తట్టుకోలేవు, ఆ పెయిన్ తెలియకుండా నువ్వు ఇక్కడికి వచ్చేసావు అని చెప్పి, కాబట్టి ఎప్పుడు ఆయన మీద విశ్వాసం ఉంచండి, నమ్మకం ఉంచండి, ఎప్పుడు కూడా ఆయన మనతోనే ఉంటాడు, ఏం చేసినా మనకి మంచే జరుగుతుంది, అన్నిటికంటే గొప్పది విశ్వాసం, భగవంతుడి మీద భారం వేయండి, మీ మీద నమ్మకం ఉంచండి. రైట్, కాలర్స్ వెయిట్